తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మక కార్యక్రమం భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు గురువారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రైతు వేదిక వద్ద మరియు తూప్రాన్ లింగారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్లు చంద్రశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, ఎండీఓ కృష్ణమూర్తి, శేషాద్రి, ఈ పంచాయతీరాజ్ నరసింహులు, సీఎస్ఈఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. భూభారతి రెవెన్యూ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనను ఏర్పరచుకోవాలని, దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు హితవు పలికారు. అనంతరం భూ లబ్దిదారుల సమస్యలపై సమాధానాల ద్వారా నివృత్తి చేశారు. ఈ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనము ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకు అనేటంటే పాత చట్టంలో ఇప్పుడు మనం తెచ్చిన కొత్త చట్టంలో ఏంటి డిఫరెన్స్ ఉన్నాయనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అనేసి మెయిన్గా మనం ఈ అవేర్నెస్ అనేది పెడతా ఉన్నాం. సో మనం చూసినట్టయితే చాలా మటుకు కూడా ఒక లాస్ట్ 4 ఏళ్ళ నుంచి కూడా చాలా మంది పబ్లిక్ వాళ్ళకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా మీ సేవలో వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. సో మేము ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకున్న గ్రీవెన్స్ ఏదైతే మనకు చట్టం అనుమతి ఇస్తుందో, అంటే ఆ పాత చట్టం ఏదైతే మనకు అనుమతి ఇస్తుందో ఆ అనుమతి ఇచ్చినవన్నీ కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నాయి. రికార్డు వన్స్ ఒకసారి ఫైనల్ అయినాక దాన్ని చేంజ్ చేసే పవర్ అనేది ఎవరికి కూడా ఉండదు. సో అది ఫైనల్ అంటే ఫైనల్ అయినట్టే. సో దాంట్లో ఏమైనా చేంజ్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు సివిల్ కోర్టుకి పోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని మనకు తగ్గించి సో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా సో వాళ్ళు ఏ ఆర్డీఓ ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో తహసీల్దార్ ఆఫీస్కో పోయినప్పుడు ఎక్కువ ప్రొసీజర్ ఏమి ఉండదు మనకి. సో మీరు ఈ కాపీలను వేయాలి, దీని ప్రకారం వేయాలి, ప్రొసీజర్ ప్రకారం అప్డేట్ చేయాలి. సో ఇవన్నీ మొత్తము ఒక ప్రొసీజర్ అనేది మొత్తం కూడా మనం చాలా మటుకు కూడా ఈజీగా చేసేసే విధంగా మనకి ఇప్పుడు ఈ కొత్త చట్టం అనేది రావడం జరిగింది. ఇద్దరు తహసీల్దార్ని అప్రోచ్ అయినప్పుడు తహసీల్దార్ ఇమీడియట్ గా సక్సెషన్ చేయకుండా ఒక నోటీస్ జనరేట్ చేసి ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో పంచాయత్ ఆఫీసులో నోటీస్ పెట్టి మళ్ళీ ఎక్కడైతే ఇంకా చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఇంటి దగ్గర ఒక నోటీస్ ఇచ్చి సో అక్కపక్కన వాళ్ళని అడిగి ఇంకా ఎంతమంది పిల్లలు అనేసి అడిగి వాళ్ళందరి దగ్గర కూడా ఆ నోటీస్ వాళ్ళందరూ కనిపించే విధంగా అక్కడ కూడా నోటీస్ పెట్టి సో తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఒక నోటీస్ పెట్టి ఎవరైతే పబ్లిక్ అంతా ఎక్కువగా విలేజ్ చావడీలో అక్కడ కూడా ఒక నోటీస్ పెట్టడం ద్వారా ఏంటంటే అందరికీ తెలిసి వస్తుంది. ఆ నోటీస్లో ఏమని రాసి ఉంటుంది, ఈయన ముగ్గురే అప్లై చేసుకున్న పాపం 4 ఆయన ఇక్కడ లేడు కాబట్టి ఆయన పేరు కూడా మీరు ఇంక్లూడ్ చేయలేదంటే ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఆయనకు చెప్పినట్టయితే ఆయనకు 1 month వరకు కూడా టైం ఉంటుంది. న్యాయబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధమైన రిక్వెస్ట్ అని మనకు తెలిసినా కానీ కూడా చట్టం అలో చేయదు కాబట్టి సో దాన్ని మేము రిజెక్ట్ చేసేస్తుంది. సో అటువంటివన్నీ కూడా పెండింగ్ పెరిగి వాళ్ళకి ఏమి ఆప్షన్ ఉంటుంది అంటే సివిల్ కోర్టుకి పంపనేసి మెయిన్గా ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళమని పంపిస్తుంది. సో మీ అందరు కూడా తెలుసు నార్మల్గా సివిల్ కోర్టు కానివ్వండి వేరే కోర్ట్స్ కానీ వెళ్ళాలంటే సామాన్యమైన ప్రజలకి అంత ఈజీ కాదు. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలా, సో అడ్వకేట్ని మళ్ళీ ఫీజు చేయాలా, మళ్ళీ వీళ్ళందరూ కలిపి మళ్ళీ వాయిదాలు పడతా ఉండొచ్చు. సో ఒక ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. బట్ ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో పూర్ పర్సన్స్ పేదవాళ్ళు ఉంటారు. ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళకి చాలా కష్టం అవుతుంది.